మేడం నమస్తే. నమస్తే. మేడం ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ గూడా చూసాము. ఈ 'పవిత్ర జయరామ్‌కి' సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చందుకి, పవిత్రకి ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్‌షిప్ లేదని, స్టిల్ ఇంకా వాళ్ళ మదర్, ఫాదర్ కలిసే ఉన్నారని, వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అనేది గట్టిగా చెప్తున్న విషయం. బట్ చందు ఫ్యామిలీ వచ్చేసరికి వాళ్ళు విత్ ప్రూఫ్స్‌తో సహా ఆవిడ మాట్లాడుతోంది శిల్ప. అసలు దీన్ని మనం ఎలా చూడాలి? ఎవరిని నమ్మాలి? ఎందుకని సొసైటీలో ఇద్దరివి ఇంత కంప్లీట్ ఆపోజిట్ వర్షన్స్ ఉన్నాయి ఇద్దరు చనిపోయాక? అంటే సమాజం చూసే దృష్టికోణం అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తుల దృష్టికోణము, సమాజం దృష్టికోణము, కుటుంబం దృష్టికోణము వేరువేరుగా ఉంటాయి ఎప్పుడైనా. ఆ కుటుంబం చూసే దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన దృష్టికోణం వేరుగా ఉంటుంది. అలాగే సమాజం దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమనుకుంటాడు, తను ఏం చేసినా సరే నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నా, నన్ను అందరూ మంచిగానే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి, చేసుకోకపోయినా పర్వాలేదు అని ఒక వ్యక్తి అనుకుంటాడు. ఇది నేను చేసేది కరెక్ట్ అని నమ్ముతాడు, నమ్మబట్టే చేస్తారు వాళ్ళు. మరి కుటుంబం ఏమనుకుంటుంది, ఇలాంటి విషయాల వల్ల కుటుంబం నష్టపోతే ఆ నష్టాన్ని బయటికి చెప్పుకుని, ఆ బాధను బయట మనుషులతో పంచుకుని ఒక స్వాంతను పొందగలుగుతారు ఇంట్లో వాళ్ళు. సమాజం ఎలా చూస్తుంది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయడానికి వీల్లేదు, ఇలాగే చెయ్యాలి, ఇలా ఉండాలి, అది ఇది కాదు అంటే చట్టం కూడా అదే చెప్తుంది, మేమేమి వింతగా విశేషంగా మాట్లాడట్లేదు అని మాట్లాడతారు కొంతమంది. ఈ మాట్లాడే ధోరణిలో ఆడవాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది, మగవాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది. ఆడవాళ్ళని చూసేటప్పుడు దృష్టికోణం ఒకలాగా ఉంటుంది, మగవాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు దృష్టికోణం ఒకలాగా ఉంటుంది. ఇది మీకు ఎక్కడికన్నా వెళ్ళండి, ఇదే సమస్య ఎదురవుతూ ఉంటుంది. మరి ఈ సమస్యలో అందుకే ఈ కుటుంబం ఏమో చందు చేసిన పని వల్ల దాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేసి ఆ కుటుంబం స్వాంతన పొందుతుంది సమాజం నుంచి. వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు సమస్యని. ఇది మా సొంత విషయం, మంచో చెడో మా అబ్బాయి చేసేసాడు అయిపోయింది, మంచో చెడో నా భర్త చేశాడు అయిపోయింది అని వాళ్ళు ఊరుకోవట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, పవిత్ర జయరామని నిందిస్తున్నారు. ఓకే, వాళ్ళ అబ్బాయికి బాధ్యత లేని విషయం వాళ్ళు మాట్లాడట్లా, పవిత్ర జయరామని నిందిస్తున్నారు. నిందించి వీళ్ళు వాళ్ళ అబ్బాయిని సపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే తెలుసో తెలియకో వీళ్ళు కూడా సమాజం ఏ రూల్స్ని అయితే పాటిస్తుందో వీళ్ళు కూడా అదే రూల్స్ని పాటిస్తున్నారు. మరి పవిత్ర జయరామ్ విషయం కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇలా తెలుగు మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు, వార్తలు వీడియోలు చేసేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవన్నీ కన్నడ ప్రజలు కూడా చూసి మాకు ఫోనులు చేసి ఏంటిది అని నిలదీస్తున్నారు. దయచేసి చందుకి మా అమ్మకి మధ్యలో స్నేహం మాత్రమే ఉంది, మీరందరూ అనుకునేది ఏది లేదు అక్కడ. మా అమ్మ వల్ల వాళ్ళ కుటుంబం ఏమి నష్టపోలేదు, చందు కుటుంబం అసలు చందు కూడా ఏమీ నష్టపోలేదు, మాకు ఊరికే వస్తుపోతూ ఉండి మాతో స్నేహంగా మాత్రమే ఉండేవాడు, మా అమ్మకి మంచి స్నేహితుడు మాత్రమేనా అమ్మాయి చెప్తుంది. పైగా దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఏం చెప్తుంది అంటే, మాది చాలా మంచి కుటుంబం, మా అమ్మ నాన్న స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు, మా అమ్మకి నాన్నకి మధ్యలో ఏ విధమైన పొరపచ్చాలు భేదాభిప్రాయాలు లేవు, వాళ్ళు అసలు విడాకులు కూడా తీసుకోలేదు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి మేజరు, 22 ఏళ్ళు, ఖచ్చితంగా 21 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి, వాళ్ళ అన్నయ్యకి అంతే ఉంటుంది. కానీ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు ఏదో కర్ణాటకలో ఉండి ఇక్కడ మీడియాలో ఏమొచ్చినాయి వార్తలు, ఇంతకుముందు వాళ్ళ అమ్మ ఏమి రీల్స్ పెట్టింది, ఏమి ఇన్స్టాగ్రామ్లో ఏమి షేర్ చేసింది, ఫేస్బుక్లో ఏం షేర్ చేసింది అని వాళ్ళు చూడలేదు అంటే కూడా పోనీలే పాపం ఆ పిల్లలు తెలియక అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఆమె ఏం చెప్పింది పవిత్ర జయరాము, అసలు నా భర్త క్రూరుడు, విలను, అతను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే కనుక నేను చేసిన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అతను పెళ్లి చేసుకోవడం, అతను వదిలేసిన తర్వాత నేను మనశ్శాంతిగా ఉన్నాను అంతే. మరి మీకు ఇంకొక తోడుని వెతుక్కోవాలని మీరు ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేయలేదా అంటే దానికి కూడా సమాధానం చెప్పింది ఏమని, లేదు మా ఇంట్లో వాళ్ళకి అలా నాకు వాళ్ళకి మనసులో ఉన్నా కానీ
నాకు చెప్పటానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు. మా ఇంట్లో నా మాటే చెల్లుబాటు అవుతుంది, నా మాటే ఫైనల్, అది ఇది అని చెప్పుకుని వచ్చింది. కానీ చందు పరిచయం అయిన తర్వాత మటుకు నాకు ఇంకొక వ్యక్తి ఉండాలి అనిపించింది అని చెప్పి కథలు చెప్పింది. ఇవన్నీ ఆ పిల్లలు చూసే ఉంటారు, చూడకుండా ఉండే అవకాశమే లేదు. పైగా వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రీల్స్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎన్ని లక్షల మంది ఉన్నారు. పవిత్ర జయరామ్ ఫేస్బుక్లో ఫాలోవర్స్, యూట్యూబ్ ఉంది. ఇన్నిట్లో వాళ్ళ జీవితం మొత్తాన్ని తెరిచిన పుస్తకంలాగా చూపిస్తానే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏది రహస్యమే లేదు, అన్నీ బట్టబయలుగా ఉన్నాయి. వంటలు చేసే దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి, ఇంట్లో ఒక సోఫా దగ్గర నుంచి, ఒక కుర్చీ దగ్గర నుంచి, అది అసలు వాళ్ళ ఇంట్లో చూపించని వస్తువే లేదు. వాళ్ళ కారులో వెళ్ళేటప్పుడు, అలాగే మొన్న యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కూడా అవ్వడానికి ముందు ఒక 2 గంటల ముందు వాళ్ళు కారు ఆపి డాన్సులు చేసి, అది కూడా రికార్డ్ చేసి, అది కూడా అప్లోడ్ చేశారు. చూసేవాళ్ళు కూడా లక్షలు చూస్తున్నారు. మరి ఇంత వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు? పవిత్ర జయరామ్ కుటుంబం ఎందుకు ఇలా చెప్తుంది అంటే, వాళ్ళు కూడా తెలుసో తెలియకో ఈ సమాజం విధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఏది తప్పు ఏది ఒప్పు, శీలము మగవాడికి శీలం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆడదానికి శీలం కావాలి అనే విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఈ కవరప్ స్టోరీలు చేస్తున్నారు. బాగా కట్ అండ్ పేస్ట్ స్టోరీలు చెప్పడం అలవాటైపోయింది వీళ్ళకి. అంటే సీరియల్స్లో నటించిన దానికన్నా నిజ జీవితంలో ఎక్కువ నటించడానికి వీళ్ళు ప్లాట్ఫామ్స్ చూసుకుంటున్నారు. అందుకోసమే ఇది ఇలా 2 రకాల ధోరణులు ఇప్పుడు మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడేది ఒక రకంగా, వీళ్ళింట్లో వాళ్ళు మాట్లాడేది ఒక రకంగా ఉంది. కానీ ఈ ఇద్దరు ఇలా మాట్లాడడానికి మటుకు కారణం ఒకటే ఉంది. మరి ఇదంతా జరిగితే ఇప్పుడు మనం మొత్తంగా చూసుకుంటే వీళ్ళు కేవలం శిల్ప కుటుంబం కావచ్చు, శిల్ప పిల్లలు కావచ్చు, వీళ్ళు ప్రజల దగ్గర నుంచి ఒక అటెన్షన్ని, ఒక సానుభూతిని మాత్రమే సంపాదించుకోగలుగుతున్నారు. కానీ రేపు వాళ్ళ జీవితం ఎలా గడపాలి అనే దానికి మట్టుకు వాళ్ళకి ఎదురుగా కొంచెం శూన్యమే కనిపిస్తుంది. అటు చూస్తే పవిత్ర జయరాము ఆమె బాగానే సెటిల్ అయింది, బాగానే డబ్బులు చేసుకుంది. ఈ హౌస్ కూడా, ఫ్లాట్ కూడా ఏదో తీసుకున్నారంట మేడం హైదరాబాద్లో. ఇద్దరు కలిసి తీసుకున్నారు, బట్ అది పవిత్ర జయరామ్ పేరు పైన ఉంది ఫ్లాట్ అని చెప్పేసి అంటున్నారు. కావచ్చు, అలా చేసే అవకాశాలు ఉంటాయి. మరి చందు బాగా ఆమె ప్రేమకు దాసుడైపోయిన తర్వాత మరి ఇంకా ఆమె ఎలా చెప్తే అలా చేసే అవకాశాలు ఉంటాయి. అతను ఎందుకంటే వాళ్ళంతా కలిసి ఒక కుటుంబం లాగా ఉన్నారు. పవిత్ర జయరాము, చందు, పవిత్ర జయరామ్ పిల్లలు వాళ్ళకు కుటుంబంగా ఉన్నారు, వాళ్ళకు యూనిట్ లాగా ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు మరి ఈ సంపాదించిన ఆస్తులను కాపాడుకోవటం కోసం కావచ్చు, దేనికైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే శిల్ప చదువుకుంది, ఉద్యోగం కూడా చేసింది. కానీ పెళ్ళి పిల్లలు వల్ల ఆమె ఇంకా నా భర్త సంపాదిస్తున్నాడు, నా సంపాదనతో పనే ఉంది అనుకుని ఆమె ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టేసేసి చక్కగా ఆదర్శ గృహిణిలాగా ఉంది. ఇప్పుడు అవసరం వచ్చింది ఇప్పుడు ఆమెకి. ఆమె కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితిలోకి శిల్ప ఉంది. ఇప్పుడు ఇవి కఠోర వాస్తవాలు. ఇప్పుడు అవన్నీ రీల్స్ అన్నీ అయిపోయినాయి, అదొక మెరుపు, అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు వాస్తవంలోకి వస్తే వాళ్ళు ఈ పవిత్ర జయరామ్కి వచ్చిన చెడ పేరుని ఎట్లా మినిమైజ్ చేసుకోవాలనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమో కేవలం సానుభూతిని, స్వాంతాన్ని పొందాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక రేపటి నుంచి రియల్ లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. శిల్ప ఏది ఏమైనా తను కష్టపడాల్సిందే, పిల్లల్ని చూసుకోవాల్సిందే, సింగిల్ మదర్గా ఆమె కష్టం అది. ప్రస్తుతానికైతే ఎలా ఉంది వీళ్ళ విషయం. కాకపోతే ఇవన్నీ ఇంతలా మీడియాలో వస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి విషయాల జోలికి వెళ్ళాలి అనుకుంటే, ఇందాక మీరు అన్నారు వివాహేతర సంబంధాలు, వాటి జోలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు
మనకు ఒక బాధ్యత ఉంది అనుకున్నప్పుడు వాటి జోలికి వెళ్ళకండి. మొదటి మాట. కాదు కూడదు మేము అలాగే ఉండాలి అని అనుకుంటే గనక, మాకు బాధ్యతలు వద్దు అనుకుంటే గనక మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఇంతకంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుని ఇప్పుడు 11 సంవత్సరాల ప్రేమని పక్కన పెట్టి అతను వెళ్ళగలిగాడు అంటే ప్రేమకు శక్తి లేనట్టేగా. ఆ దీంట్లో నుంచి మీరు బయటికి రావాలి. ఎవరైనా సరే బయటకు వచ్చి జీవితం ఇలా ఉంటుంది, కఠోర వాస్తవాలు ఇలా ఉంటాయి, వాస్తవంలో జీవించండి. అంతేగాని రీల్స్లోనూ ఫిల్మ్స్లోనూ బతికితే ఇలాగే ఉంటుంది ఫైనల్కి. అందుకని మీరంటూ పోయిన తర్వాత మీ బాధ్యతని మీ ఇంట్లో వాళ్ళే తీసుకుంటారు తప్పితే మీరు వదిలిపెట్టి వెళ్ళిన బాధ్యతని మీరు చందు ఫ్యూనరల్స్ చూసాం కదా మేడం. అంతే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూసుకోవాలి. ఎవరు చేశారు? ఆ తండ్రి చేశాడు. ఎంత తిట్టుకున్నా ఆ చిన్న బుడ్డోడు వాడిని చూస్తే బాధేసింది. వాడు ఆ పాప చూస్తే పాప చిన్నదే. అందుకోసం ఏంటంటే మీరంటూ లేకపోతే మీ కుటుంబాల పరిస్థితులు ఇలా ఉంటాయి. అందుకని ఎవరైనా ఇది కొంతమంది ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇట్లా. ఎవ్వరు చేసినా తప్పే. మీ కుటుంబాలు రోడ్డు పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకంటూ బాధ్యతలు ఉంటే, కుటుంబాలు ఉంటే, వద్దు నాకు ఈ బాధ్యతలు వద్దు, ఈ కుటుంబాలు వద్దు అనుకుంటే ఏకాకులుగా హాయిగా బతకండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.